సమాయత్తమవ్వమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి పోలీసుల్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి గెలవాలి లేదా దొంగ నాటకాలు ఆడి గెలవాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాల్ని భగ్నం చేస్తూ ప్రజలకి అండగా నిలబడి ప్రజలకి సర్వీస్ చేయగలిగిన మంచి క్యాండిడేట్స్ ని ఎన్నిక చేసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే గత ఎన్నికల్లో మీరు చూశారు, ఒక సైడ్ ఈవీఎంలని మేనేజ్ చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమం ఇస్తూ అంతకు మించి 3 రెట్లు ఎక్కువగా అన్ని ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాన్ని కూడా తుంగలో తొక్కి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని ఎలా మోసం చేశారో మీరంతా కూడా కల్లారా చూశారు. సో ప్రజలు కూటమి ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వచ్చి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని వారే అప్లోడ్ చేసి వారికి రావాల్సిన ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమాన్ని ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అందించారు. అలాంటి ప్రభుత్వాన్ని మనం వదులుకొని తప్పు చేశాం. కనీసం స్థానిక ఎన్నికల్లో అయినా మనకి మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలని ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఉన్నారు. కాబట్టి ఆ ఎన్నికలు అనేది మనం సక్రమంగా జరిపించుకోవాలి అని చెప్పి మా నాయకుడు పిలుపునివ్వడం జరిగింది. అండ్ రెండవ సైడ్ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికలు జరపాలనున్నారా జరపకూడదనున్నారా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే దీంట్లో 2-3 విషయాలు మీరే గమనించుంటారు. కూటమి ప్రభుత్వం ఉండగా జరిగిన ఎస్ఐఆర్లో దాదాపుగా 45 లక్షలకి పైగా ఓట్లు డబుల్ ఫేక్ అండ్ అన్ఐడెంటిఫైడ్ అని చెప్పి వాళ్లే చెప్తున్నారు. కానీ ఇప్పుడు పాత ఓటర్ లిస్టు ద్వారా మేము ఎన్నికలు జరుపుతాము అంటే ఈ లేని 46 లక్షల ఓట్లతో ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారా? దొంగదారిన మీ క్యాండిడేట్లని గట్టెక్కించుకోవడానికి చూస్తున్నారా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఒక సైడ్ క్లియర్ కట్గా ఎస్ఐఆర్లో ఈ ఓట్లు లేవు అని చెప్పిన తర్వాత ఆ ఓట్లతో మీరు ఎన్నికలు ఎలా చేస్తారు? దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది? ఇది తప్పు కాదా? ఇది క్రిమినల్ మైండ్ సెట్ కాదా అని అడుగుతున్నాం. రెండవది బీసీ రిజర్వేషన్ 44% చేయాలని 105 జీవో తీసుకొచ్చి దొంగ నాటకాలు ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే గతంలో చిత్తశుద్ధితో ఇది చేయాలి అని చెప్పి జగనన్న ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కోర్టు కొట్టేసింది. తెలంగాణలో కూడా కోర్టు కొట్టేసింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఆయన బీసీలకి ఇచ్చిన పర్సంటేజ్ మీరు చూడండి లోకల్ బాడీ ఎలక్షన్స్లో. సో జీవో ఉన్న రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా బీసీలకి అండగా నిలబడాలి అని చెప్పి జగనన్న నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ రోజు బీసీలకి అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. చాలా చోట్ల బీసీ రిజర్వేషన్ లేకపోయినా కూడా జడ్పీ చైర్మన్ కానీ అలాగే మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్లను కానీ ఏ విధంగా బీసీలకి ఇవ్వడం జరిగిందో మనం అందరం చూసాం. కానీ ఈరోజు 2 చోట్ల కోర్టు కొట్టేసిందన్న విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ జీవోని ఇచ్చాడంటే అర్థం ఏంటి? నేను ఇచ్చాను కానీ కోర్టు కొట్టేసి ఎలక్షన్ ఆపేసింది అని ఎలక్షన్ జరగకుండా ఉండటానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడని నేను అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎంతమందికి కావాలన్నా కూడా అంతమందికి మీరు లోకల్ బాడీలో ఇచ్చుకోవచ్చు కదా. ఎవరు మీకు అడ్డు చెప్పారు? కేవలం ఎప్పుడు చూసినా దొంగ మాటలు వెన్నుపోట్లు అబద్ధాలతోనే నడిపిస్తున్నారు. అందుకే మేమంటాం ఎన్డీఏ కూటమి అంటే నాటకాలు డ్రామాలు అబద్ధాలతో నడిచే కూటమి. ఇది ఎప్పుడు కూడా చెప్పింది చేయరు. సూపర్ 6 సూపర్ 7 అన్నారు. ఏం చేశారు దాంట్లో ఒకటి నాకు చెప్పండి. ఈరోజు ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు. 50 ఏళ్ళు పూర్తయినా ఒక్కరికైనా ఇచ్చారా? అసలు ఓవరాల్గా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? ఒక కొత్త ఇంటి పట్టా ఇచ్చారా? ఒక నిరుద్యోగికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఈరోజు ఏది కూడా చేయకుండా
ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం దాటిపోతున్నా ఇంకా కూడా కళ్ళకి గంతలు కట్టినట్టుగా దొంగ జీవోలు ఇచ్చుకుంటూ దొంగ మాటలు చెప్పుకుంటూ ఈరోజు పబ్బం గడపకోవాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు వెళ్ళాలి. ఈరోజు వాళ్ళు చేస్తున్న ఈ నీచమాలిన రాజకీయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నికలు వస్తే ఓటర్స్ మీద ప్రేమ వచ్చేస్తుంది. అవి చేస్తాం ఇవి చేస్తామని ఆ టైంకి బొంకుతారు, ఆ తర్వాత దొరకకుండా తిరుగుతారు. ఎందుకంటే ఇప్పటికి 3 బడ్జెట్స్ అయింది. 2,39,000 కోట్ల రూపాయలని ఖర్చు చేయాల్సి ఉంది. కానీ వీళ్ళు ఎంత ఖర్చు చేశారు? 31,500 కోట్లు, అంటే 13% కూడా సరిగ్గా చేయలేదు. కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం నెంబర్ 1గా అప్పుల్లో పెట్టారు. అప్పులు మాత్రం విపరీతంగా చేస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు. అభివృద్ధి ఏమన్నా చేస్తున్నారా? చేయట్లేదు. సంక్షేమం ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. మరి ఈ అప్పు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అమరావతి అన్న ఒక పేరు చెప్పుకొని ఆ పేరు ద్వారా దోచుకొని దాచుకుంటున్నారు అనేది నిజం కాదని అడుగుతున్నాను. ఈరోజు అన్ని ప్రాంతాల్ని అన్ని వర్గాల వారిని నాశనం చేసి రాష్ట్రం ఇప్పుడు వీళ్ళ అధికారం వచ్చి 2.5 సంవత్సరం వస్తుంది. అంటే దాదాపుగా 28-29 నెలలు అవుతుంది. ఈరోజు అభివృద్ధిలో 29 నెలలు వెనక్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నాడు నేడు స్కూల్స్ రిఫార్మ్స్ అన్నీ కూడా తుంగలో దొక్కేశారు. కనీసం లోకేష్ గారికి స్కూల్ పిల్లలకి మంచి బ్యాగు, బుక్స్, ఆర్ఓ వాటర్, పౌష్టికమైన ఆహారం ఇచ్చేదానికి చేత కావట్లేదు. ఈయన విద్యాశాఖ మంత్రి ఒక డిఎస్సి పెట్టాడు, అది సక్రమంగా చేయలేకుండా ఏ విధంగా దాంట్లో కూడా అనర్హులకు ఇచ్చేదానికి లక్షలాది రూపాయల్ని ఎలా దోచుకోవడానికి ఉపయోగించుకున్నాడో మనం కల్లారా చూసినాం. ఈరోజు హోంమంత్రి ఏమో లా అండ్ ఆర్డర్ చూడదు, విద్యాశాఖ మంత్రి ఏమో విద్యా వ్యవస్థ గురించి పట్టించుకోడు, పారిశ్రామిక సంబంధించిన మంత్రి గారేమో ఆ చుట్టుపక్కలకి రాడు. ఏదైనా జరిగినా కూడా ఎవరు ఏ మినిస్ట్రీ చేస్తున్నారు, ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే అర్థం కావట్లా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టడానికే వీళ్ళకి మంత్రి పదవులు, ప్రెస్ మీట్లు పెట్టడానికే మంత్రి పదవులు తప్ప ఆ శాఖలో ఏం జరుగుతోంది, మనం ఏం చెప్పాము, అది ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామా లేదా అన్న చిత్తశుద్ధి ఎవరికీ లేకపోవడం దురదృష్టకరం. సో ఇలాంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం చెప్పే అబద్ధాలను కానీ మోసాలను కానీ తిప్పికొట్టాలి. అలాగే పోలీసుల్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ రూల్స్కి విరుద్ధంగా మీరు కనుక పనిచేసి దొంగ కేసులు పెట్టడమో, బైండోర్ కేసులు పెట్టడమో, క్యాండిడేట్లు బెదిరించి రాకుండా చేయాలన్న ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కుతాయి. రాబోయే కాలంలో మీరు సఫర్ అవుతారు. మీకు ఏ కూటమి ప్రభుత్వ నాయకుడు అండగా రాడు. అలాంటి వాళ్ళని నమ్ముకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ ఫేర్గా జరగనివ్వండి. ప్రజలకు తెలుసు ఎవరు వాళ్ళకు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారో, దాన్ని బట్టి వాళ్ళు ఓటింగ్ చేస్తారు. ఈరోజు పోలీసుల్ని ముందు పెట్టుకొని అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేయాలనుకుని వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారేమో, అవి కుదరని పని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా కంటెస్ట్ పెడుతుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది, ప్రజలకి మంచి చేస్తూనే ముందుకు వెళ్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.